ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాం. సతీష్ బ్రో వాళ్ళ బ్రోస్ అయితే ఉన్నారు. చూడండి, ఏదో ఊహించుకుని వచ్చాను చూద్దామని. కానీ సో మొత్తానికి అయితే సతీష్ బ్రో వాళ్ళ ఇంటికి వచ్చాను. సో వెతుక్కుంటూ వచ్చాం. కాల్ అయితే ఇలా ఫ్రాక్చర్ అయింది. హలో గైస్, వెల్కమ్ టు అర్జున్ షేక్ బ్లాగ్స్. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాం, నేను బషీర్ బ్రో. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, మన ముందు వీడియోలు చూసి ఉంటారు కదా, అదే ముందుకాయలు వీడియోలు చూసి ఉంటారు కదా. సో అతనే, అందులో సతీష్ బ్రో అని అతనే. సో అతనికి అయితే యాక్సిడెంట్ అయిందంట. సో కలవడానికి అయితే నేను బషీర్ బ్రో వెళ్తున్నాం అన్ఎక్స్పెక్టెడ్. సో ఎలా అయిందో ఏంటో తెలీదు. సో మాకైతే ఇప్పుడే తెలిసింది అసలు యాక్సిడెంట్ అయిందని. సో నేనైతే మొన్న ఒకసారి కాల్ చేస్తే కాల్ కలవలేదు, మన వాడికి కాల్ చేశాను. కాల్ చేస్తే ఇలా జరిగిందని చెప్పాడు. సో మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో దారిలో ఉన్నాం మేము. బ్రో వెళ్దామా? ఫైనల్ అయితే నేను బషీర్ బ్రో అయితే సతీష్ బ్రో వాళ్ళ ఇంటికి దగ్గరికి వచ్చేస్తాం. సో ఇప్పుడైతే లాంగ్కి వెళ్తాం. మా సతీష్ బ్రో లాంగ్ ఉంటున్నాడు. సో మా బషీర్ బ్రో అయితే బైక్ పక్కన పార్క్ చేసాడు. ఎందుకంటే మా బ్రో సతీష్ బ్రో వాళ్ళ బ్రోస్ అయితే ఉన్నారు. చూడండి వాళ్ళ ఇంటి దగ్గర. హాయ్ బ్రో, హాయ్, ఎలా ఉన్నావు బ్రో? చాలా రోజుల తర్వాత కలిసాము. అన్నీ లేడు పెద్దనే. ఎక్కడికి వెళ్ళాడు? ఓరే హాయ్ బ్రో, ఇక్కడైతే పెయింటింగ్ చేస్తున్నారు ఇంటికి. ఇదేంటి కోల్ ఫామ్? ఇది ఇల్లా వద్దాను, ఇప్పుడే తాగొచ్చాను. ఎలా తిరుగు బ్రో, ఆ పైన చూడండి పెయింటింగ్ చేస్తున్నాడు కూర్చొని. అవునా, నిజమా? సో మొత్తానికి అయితే సతీష్ బ్రో వాళ్ళ ఇంటికి వచ్చాను. కానీ సతీష్ బ్రో అయితే మన మండపేట మాడిపాకలో ఉన్నాడంట. సో రేపు వస్తాడంట. మేము ఏదో ఊహించుకుని వచ్చాము చూద్దామని. కానీ సతీష్ బ్రో లేడు. సో వీళ్ళు బ్రోస్ ఉన్నారు. చెప్పండి. వీళ్ళు అయ్యో చూడపోతే ఎలాగైనా ఎవరు ఆ వ్యక్తి ఎవరు? సో ఎవరు విక్టర్? హాయ్ బ్రో. బ్రో హాయ్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి. అయితే ఇంట్రెస్ట్ లేదేమో, మొత్తం ఫేస్ అయితే తిప్పించుకున్నాడు. ఫైనల్గా అయితే సతీష్ బ్రో వాళ్ళ ఇంటికి అయితే వస్తాను. సో వాళ్ళ ఇంటి కదా, వాళ్ళ అత్తాల ఇల్లు. సో వెతుక్కుంటూ వచ్చాం. బషీర్ బ్రో ఏమో షాప్ దగ్గర ఉన్నాడు. సో నేనైతే సతీష్ బ్రోని చూడడానికి వచ్చాను. బ్రో ఎలా ఉన్నా? ఏదో అలా ఉన్నా. చూడండి గ్యాస్, ఈ కాల్ అయితే ఇలా ఫ్రాక్చర్ అయింది. కట్టారు. పాపం చాలా బాధాకరం విషయం. ఏం బ్రో ఎలా అయింది అసలు? బండి మీద స్కిట్ అయి పడిపోయావా? ఎన్ని రోజులు ఇంకా బెడ్ రెస్ట్? ఇంకా అయ్యా నాకు తెలియదు. నేనేమో నీకు ఫోన్ చేస్తే నీ ఫోన్ కావలేదు. బషీర్ ఆడు ఉన్నాడు కదా, వాడికి ఫోన్ చేస్తేమో ఇప్పుడే వచ్చాడు బాబు, దానికి యాక్సిడెంట్ అయిందంటే అన్నాడు. యాక్సిడెంట్ అవ్వడంటారా బాబు, ఇలా కదరా బాబు, కదడానికి వెళ్దాం అని చెప్పాను. వెంటనే బయలుదేరిపోయాము. అలా అయింది ఆ రోజు. కాబట్టి నాకు పొద్దున్న అన్నాడు ఇప్పుడు కాబట్టి మళ్ళీ తర్వాత రోజు కొట్టించుకుని వెళ్తే నేను బాగా ఉన్నాను కదా. సో పార్ట్ 1 పార్ట్ 2 వీడియో అయితే వస్తుంది గైస్. ఇప్పుడు మీకు చూపించాను కదా వాటర్ డ్యామ్ది, అదైతే పార్ట్ 2లో వస్తుంది. సతీష్ బ్రోకి వెళ్ళడానికి ఇలా అని చెప్పాను కదా, అదైతే పార్ట్ 1లో వస్తుంది. సో పార్ట్ 1 చూస్తేనే మీకు ఈ వాటర్ ఫాల్స్ అనేది వీడియో అయితే చూడడం కుదురుతుంది. చూసేయండి గైస్.